హలో ఎవ్రీవన్, ది రాజా సాబ్ సినిమా చూశాక చెప్పేది ఏంటంటే నచ్చలేదు గైస్ మూవీ. మరి మీరు చూశారా మూవీ? చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక మెయిన్ ప్లాట్లోకి వెళ్తే సినిమా మొత్తం హీరో రాజు, అలాగే తన నాన్నమ్మ గంగాదేవి, అలాగే తన తాతయ్య కనకరాజు ముగ్గురు చుట్టే తిరుగుతూ ఉంటుంది. స్టోరీ ఏంటంటే గంగాదేవికి తన భర్త కలలో కనిపించి నేను చావు బతుకల మధ్య ఉన్నాను, ఆఖరి క్షణాల్లో నిన్ను చూడాలని ఉంది అని చెప్తాడు. దాంతో గంగాదేవి రాజుతో ఎలాగైనా మీ తాతని వెతికి తీసుకురమ్మని చెప్తుంది. రాజు తన నాన్నమ్మపై ఉన్న ప్రేమతో కనకరాజును వెతకడం కోసం వెళ్తాడు. అలా వెళ్ళిన రాజు పెద్ద కోర్టులో చిక్కుకుపోతాడు. తను బయటకు వచ్చాడా, అసలు కనకరాజు ఎవరు, ఎందుకని చనిపోయి ఆత్మగా మారాడు అనేది మూవీలో చూస్తాం. మూవీలో పాజిటివ్స్ ఏమైనా ఉందంటే మాత్రం అది హీరో ప్రభాస్ గారి యాక్టింగ్ మాత్రమే. అలాగే క్లైమాక్స్లో వచ్చే హాస్పిటల్ సీన్లో మాత్రం ప్రభాస్ గారి యాక్టింగ్ పీక్ అనే చెప్పొచ్చు. లాస్ట్ 30 minutes పర్వాలేదు అనిపించింది. స్టోరీ కరెక్ట్గా ఉంటే మాత్రం మూవీ బ్లాక్ బస్టర్ అయి ఉండేది. కాకపోతే ప్రభాస్ గారి లుక్స్ అలాగే యాక్టింగ్ చూస్తున్నంతసేపు బుజ్జిగాడు మూవీ గుర్తొస్తుంది. మళ్ళీ ప్రభాస్ గారి నుంచి ఇలాంటి వింటేజ్ లుక్స్ అలాగే యాక్టింగ్ ఎప్పుడు చూస్తాము. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే రాజేసాబ్ ఫ్యామిలీతో చూసేటప్పుడు అంత వీలుగా ఉండకపోవచ్చు. కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, అలాగే కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు, సాంగ్స్ పర్లేదు అనేలా ఉన్నాయి. లాస్ట్కి చెప్పేది ఏంటంటే అంత పెద్ద హీరో ఛాన్స్ ఇచ్చినప్పుడు డైరెక్టర్ మారుతి గారు సరిగా యూజ్ చేసుకోవాలి, కానీ అది జరగలేదు. టోటలీ డిసప్పాయింటెడ్. మాకు మూవీ ఎలాగున్నా పర్లేదు, ప్రభాస్ గారి యాక్టింగ్ ఉంటే చాలనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని వెళ్ళండి. డార్లింగ్ తన వంతు 100% ఎఫర్ట్ పెట్టేశారు ఈ మూవీకి.